వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో 4వ ఉచిత సర్జికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా వైద్యుడిగా శస్త్రచికిత్సలు నిర్వహించి పేద రోగులకు వైద్య సేవలు అందించారు. నియోజకవర్గ అభివృద్ధికి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా సమానంగా ప్రాధాన్యంగా తీసుకుంటున్న ఎమ్మెల్యే శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు వార్డులలో స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్యుడిగా ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తున్న డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సేవలను స్థానికులు అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, నాణ్యమైన వైద్య సేవలు కల్పనకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కల్వకుర్తిలో ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్, బీసీ సంఘాల ఆందోళన. కల్వకుర్తి పట్టణంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీ పిలుపు మేరకు కల్వకుర్తిలో ఇంటర్, డిగ్రీ కళాశాలలను బీసీ సంఘాల నాయకులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు దారముని గణేష్ మాట్లాడుతూ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు నష్టం కలిగిస్తున్న జీవో నెంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో మెగా డిఎస్సిని నిర్వహించి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, గురుకుల విద్యా సంస్థల్లో మెరుగైన వసతి కల్పించాలని కోరారు. అలాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. మరి ఈ రోజు బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో పేరుకుపోయినటువంటి 10,000 కోట్ల స్కాలర్షిప్ అని ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే విడుదల చేయాలనేది మన యొక్క ప్రథమమైన డిమాండ్. నెక్స్ట్ ఏమన్నా అంటే జీవో నెంబర్ 7 అంటే విద్యార్థులకి స్వయంగా వాళ్ళిచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్షిప్ ఏవైతున్నాయో మీ అకౌంట్ అనేది వేస్తున్నారు. మరి మీ అకౌంట్ లో వేస్తారు, అది ఎప్పుడు వేస్తారో తెలియదు. మరి మీరు మాత్రం ఇప్పుడు కాలేజీలో చేంజ్ కావాలంటే కాలేజీలు ఏం చేస్తున్నాయి, ముందే ఫీజులు కట్టాల్సినాయి, అడ్వాన్స్ ఫీజు అంటున్నాయి, అడ్మిషన్ ఫీజు అడుగుతున్నాయి, ఇంకా టర్మ్ ఫీజు అడుగుతున్నాయి, రకరకాలు అడుగుతున్నాయి. గతంలో ఇవన్నీ ఏం లేవు. మేము చదువుకునే రోజులలో వాళ్ళు కేవలం మమ్మల్ని ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్షిప్ తోనే మమ్మల్ని చేంజ్ చేసుకునే వాళ్ళు. ఇంకా మాకే రిటర్న్ గా 1,000-1,500 ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఫెసిలిటీలు కూడా మా అకౌంట్ పడేది. దాంతో మరి నోట్ బుక్స్ కొనుక్కునే వాళ్ళము, ఇంకా లైబ్రరీకి సంబంధించి కొనుక్కునే వాళ్ళం. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నారా లేదా తెలియదు. మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరు? స్వయానా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి కూడా లీడ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి లీడ్ చేస్తున్నారంటే విద్యాశాఖని సమూలంగా మార్చడం, కానీ ఈ రోజు సమూలంగా మార్చడం కాదు, సమూలంగా తుంగలోకి దొరికి నాశనం చేయడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం పెడుతున్నారు. మొన్ననే ఒక పిలుపునిచ్చిండు, ప్రభుత్వ పాఠశాలను 23,000ని 4,000 ఇస్తామని. మరి ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతున్నారా? ఎవరు చదువుతారు ప్రభుత్వ పాఠశాల? పేద పిల్లలు చదువుతారు. అవునా? దారిద్ర్య రేఖ తక్కువ ఉన్న చదువుతారు, ఫీజులు కట్టలేదు, స్తోమతలు చదువుతారు. మరి అవి కూడా మూసేస్తామంటున్నాడు మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పెంచేది పోయి తగ్గించుడేంది? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్క పిల్లాడు ఉన్న పాఠశాల ఇస్తాం, తండలలో కూడా పోయి తెస్తామన్నాడు. తండలలో దేవుడు ఉన్న పిల్లలు తండ్రులు రేవంత్ రెడ్డి గారు దీన్ని మాట్లాడడానికి తీసుకోవాలి. ఇంకా మీకు ఇస్తామన్నా స్కాలర్షిప్ ఏదైతుందో గత మాదిరిగానే కాలేజీలకు వేసి కాలేజీలకు వేయాలి, విద్యార్థులకు చెప్పి విద్యార్థులకు వేయాలి. ఆ జీవో, ఈ జీవో, ఆ కమిటీ, ఈ కమిటీని కాలయాపన చేసి మరి విద్యార్థి వ్యవస్థను మొత్తం కూడా దుర్మార్గుడు ఏం చేస్తున్నారు, మొత్తం కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. మొత్తం కూడా కార్పొరేట్ వాళ్ళని దూర్కరించడం, వాళ్ళకి కొట్టాల్సి వస్తున్నాడు. ఏదైనా పేద విద్యార్థి చదువుతున్నాం, స్కాలర్షిప్ చూపిస్తే అవి తీసుకుపోయి కాలేజీలకు చదువుతున్నామంటే అదేంటి అని అంటున్నారు. అవునా? మరి మేము ఏదైనా పుస్తకాలు కొనుక్కోవచ్చు, ఇక్కడ దుస్తులను కొనుక్కోవచ్చు, ఇంకేదైనా స్టడీ హాల్కి వెళ్ళేసి ఇంకేదైనా స్టడీ మెటీరియల్ కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. ఇంకా ప్రైవేట్ లో చదివే వాళ్ళైతే అది కాలేజ్ ఫీజుకి తోడవుతుంది అనుకునేవారు. మరి ప్రైవేట్ కాలేజ్ అయితే అక్కడున్న స్కాలర్షిప్ తో నడిచే కాలేజీలు చాలా వరకు ఉన్నాయి. ఈ రోజు స్కాలర్షిప్ అని జీవో నెంబర్ 7 తీసుకురావడంతో చాలా వరకు ప్రైవేట్ కళాశాలలు నడుపుకోలేనటువంటి పరిస్థితి. మరి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఇవ్వకపోయేసరికి ఒక కాలేజీలో నడవకపోవడం కాదు, అందులో కాలేజీలో చెప్పే లెక్చరర్లు ఎవరుతున్నానా? మన అన్నను, మన బాబాయో, మన బావానో ఉంటాడు. ఎందుకంటే మనం కూడా రేపు నాడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేస్తాం, పీజీ చేస్తాము, ఇంకా వేరే వృత్తి విద్యా కోర్సులు ఏమేమో చేస్తుండొచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు. మరి అందరూ కూడా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రావాలని లేదు, ఏదైనా ఒక ప్రైవేట్ సెక్టర్ లో లెక్చరర్లు కావాలని అంబిషన్ ఉంటారు.
మరి అందరు కూడా ప్రభుత్వ రంగంలో దొరకకపోతే ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ చేసేటోళ్లకు జీతాలు ఇవ్వాలంటే, ప్రైవేట్ కళాశాలలు నడవాలంటే స్కాలర్షిప్ల పైన ఆధారపడి చాలా కళాశాలలు నడుస్తున్నాయి. మరి స్కాలర్షిప్ సమయానికి ఇవ్వకపోతే అక్కడ జీతాలు ఇస్తారా లెక్చరర్లకు? మరి అక్కడ జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు నడుస్తాయా? మరి లెక్చరర్లకు కుటుంబాలు ఉండవా? అక్కడ భార్య పిల్లలతో వాళ్ళు పోషించుకోవాలంటే వాళ్ళు ఏదో ఒక లెక్చరర్ ఉద్యోగం చేసి చేసుకుంటారు కదా. మరి కళాశాల నడవాలంటే కూడా మరి కరెంటు బిల్లు ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, అన్ని కూడా ఉంటాయి. మరి వాళ్ళు నడుపుకోవాలంటే కూడా స్కాలర్షిప్ చాలా అవసరమే కదా. అందరు ఫీజులు కట్టలేరు కదా. గవర్నమెంట్ కొద్దిగా గొప్ప ఇస్తే మిగతా మనం కట్టేవాళ్ళం, సగం గవర్నమెంట్ ఇస్తే సగం మేము కట్టేవాళ్ళం. కానీ మేము ఉన్నప్పుడైతే మొత్తం గవర్నమెంట్ ఇచ్చేది. మరి రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమైందో తెలియదు. ఈ రోజు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ కూడా ఇవ్వమని చెప్తున్నారు. మరి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కల్వకుర్తి గడ్డ నుంచి, బీసీ సంఘాల నుంచి, బీసీ జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే జీవో నెంబర్ 7 ని రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ అన్ని కూడా విడుదల చేయాలి. గతంలో ఇచ్చేది కూడా వెంటనే ఇవ్వాలి. ఈ సంవత్సరం నుంచి కూడా రావాల్సిన మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మెస్ కానివ్వండి, అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ ఎప్పటికప్పుడు మీరు వేస్తామన్నది వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కళాశాలందరూ కూడా బైకాట్ చేస్తున్నాము. సోదరులారా, తప్పుగా అనుకోవద్దు. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళండి. ఎందుకు బైకాట్ చేస్తున్నారంటే విషయం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మాకు స్కాలర్షిప్ ఇవ్వట్లేరు, మాకే కాదు గతంలో పేరుకుపోయిన కూడా ఇవ్వట్లేరు. అందుకోసం మేము ఈ రోజు బీసీ జేఏసీ వాళ్ళు వచ్చేసి బంద్ చేస్తున్నారని చెప్పండి. మరి ఒక్కరోజు బంద్తో నాగదు. 4వ తారీఖు రోజు ఏడుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ వస్తున్నారు? ఊరుకొండపేటకు వస్తున్నారు. ఇప్పుడు మేము ఈ గడ్డ నుంచి పిలుపునిస్తున్నాము. 4వ తారీఖు మిర్జీలు రానియం, పోనీయం, కార్యక్రమం కానియం. మేము మీరు స్కాలర్షిప్ ఇచ్చేంత వరకు కూడా మేము 4వ తారీఖు ఊరుకొండపేటకు రానియమని, ఊరుకొండ కార్యక్రమం కానివ్వమని ఈ బీసీ జేఏసీ కల్వకుర్తి నుంచి పిలిపిస్తున్నామని మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. మనకు రావాల్సిన స్కాలర్షిప్లను వెంటనే, మనకు రావాల్సిన స్కాలర్షిప్లను వెంటనే, ఫీజు బకాయిలను వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే. జై తెలంగాణ. థ్యాంక్ యూ. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషి, పట్టుదల అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకుల బృందం, అధిక మార్కులు సాధించిన విద్యార్థులు, ఇతర విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.